Welcome to CVR. This is Manju and you're watching a special program of భరణి శంకర్ గారు వచ్చారండి. భరణి శంకర్ ఎన్నో క్యారెక్టర్స్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం తనకున్న యూనిక్నెస్తో ఎన్నో ఫిల్మ్స్ టీవీ రంగమే కాకుండా సిల్వర్ స్క్రీనే కాకుండా ప్రజల్లో తనకంటూ ఒక స్థాయిని పెంచుకున్నారు. సో లెట్స్ వెల్కమ్ భరణి గారు. వెల్కమ్ టు అవర్ CVR ఛానల్ అండి. భరణి గారు, మిమ్మల్ని మీరు ఒక్క వర్డ్లో చెప్పాలి అనుకుంటే హౌ వుడ్ యూ సే? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్లో నా గురించి నేను చెప్పుకోవడం అయితే చెప్పుకోలేను. నేను నాకు కొద్దిగా అంటే మొహమాటం ఎక్కువ, అంటే బాగా పరిచయం అయితే కానీ నేను అంటే ఫ్రీగా మాట్లాడలేను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాట్లాడుతున్నానులేండి, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంతకుముందు అయితే బాగా కామ్గా ఉండేవాడిని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్లో చెప్పాలి అని చెప్పంటే నాకు యాక్టింగ్ అంటే పిచ్చండి. యాక్టింగ్ పిచ్చోడు అని చెప్పచ్చు వన్ వర్డ్లో చెప్పాలంటే. అంటే చాలా వదులుకొని ఇటు సైడ్ యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసాను నేను. 2003 సెప్టెంబర్ అండి నా ఎంట్రీ ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ 23 years అయిపోయింది. నాకు టీవీలో అంటే 2020 వరకు నేను సీరియల్స్ అన్ని ఛానల్స్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో చేసున్నా. అన్ని ప్రొడక్షన్ హౌస్లో లక్కీగా నాకు అదృష్టం కొద్ది అవకాశాలు ఇచ్చారు, చేశాను. కొన్ని క్యారెక్టర్స్ మంచి పేరు తీసుకొచ్చాయి. బట్ 2020 నుంచి ఇంకా నాకున్న వర్క్స్ వల్ల నేను ఆ టీవీకి అందుబాటులో లేకపోయాను. అలాగని దాని మీద ఇంట్రెస్ట్ లేక కాదు. టీవీ ఎప్పుడు నాకు మా మదర్ జన్మనిచ్చిన తల్లి అయితే నాకు రెండో జన్మిచ్చిన తల్లి, నేను టీవీ అని చెప్పుకుంటాను. నేను ఆ టీవీ వల్లనే నాకు రికగ్నేషన్ కూడా. కొన్ని ప్రాజెక్ట్స్ వలన ఆ ప్రాజెక్ట్స్ చాలా బాగా ఆదరించారు ఆడియన్స్ అందరూ కూడా. దానివల్లనే నాకు రికగ్నేషన్ కూడా వచ్చింది. బట్ 2020 నుంచి నాకున్న పర్సనల్ వర్క్స్ వలన వేరే దీనివలన నేను టీవీకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాను. బట్ నేను ఆ మూవీస్ని వెబ్ సిరీస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. లక్కీగా క్యారెక్టర్స్ వస్తున్నాయి చేస్తున్నాను. మధ్యలో ఈ క్రమంలోనే నాకు బిగ్ బాస్ సీజన్ 3కి కాల్ వచ్చినప్పుడు వెళ్ళలేకపోయాను. అలాగే 4కి కూడా కాల్ వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోయాను అప్పుడున్న పరిస్థితుల వలన. బట్ ఎక్కడో వెళ్ళాలి అన్న ఆలోచన ఉండేది. మళ్ళీ మొన్న ఈ సీజన్ 9కి పిలిచినప్పుడు మాత్రం నేను టైం దొరికింది కాబట్టి వెళ్ళగలిగాను అనమాట. సో బిగ్ బాస్లో అలా 14 weeks ఉండడం సామాన్యమైన విషయం కాదు. అసలు బిగ్ బాస్ అంటేనే తలుచుకుంటేనే అబ్నార్మల్సీ లైఫ్ ఉంటుంది అక్కడ. అంటే మీరు ఆర్టిఫిషియల్ లైఫ్ ఎంతసేపు చూపించగలరు, అట్ ద సేమ్ టైం మీరు 14 weeks దాన్ని రాణించగలిగారు అంటే వాట్ వాస్ యువర్ స్పిరిట్? మీరు ఏం తలుచుకొని లోపలికి వెళ్ళారు? హౌ డిడ్ యూ సస్టైన్? రాణించడం అనే మాట కన్నా అక్కడ రాణించానో ఏం చేశానో నాకైతే తెలియదు కానండి. ఒకటైతే నేను నాలా ఉండడానికి నేను ప్రయత్నించాను మ్యాక్సిమం. అది బయటకు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి అంటే నన్ను ఎక్కువ ఆడియన్స్ అందరూ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్లో చూడడానికి ఇష్టపడ్డారు. ఎస్పెషల్లీ ఇన్ టీవీస్ నేను చేసిన నాకు బాగా పేరు వచ్చిన క్యారెక్టర్స్ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను. ఆడియన్స్కి ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ ఉండిపోయింది, నెగిటివ్ అని. నేనేంటో వాళ్ళకి పూర్తిగా తెలియదు. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకేమైందంటే నేను ఎవరి వల్లనో నా గేమ్ పాడైంది, లేదంటే ఎవరి వల్లనో నేను వెనకబడిపోయానని చెప్పి నేను ఆ రీజన్స్ నేను చెప్పదలుచుకోలేదు. నేను అవసరమైన చోట నేను స్ట్రాటజీ ప్లే చేయలేకపోయాను. నేను అవసరమైన చోట మైండ్ గేమ్స్ ఆడలేకపోయాను. అది నేను ఒప్పుకోవాలి. అంటే నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ 6th week ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నాకు టైం కూడా లేదు. నేను ఏం జరిగిపోయిందని ఎపిసోడ్స్ చూసి ఎవరేం ఆడుతున్నారని గేమ్ చూడడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది నాకున్న వర్క్స్ వల్ల. మళ్ళీ ఇమ్మీడియట్ రీఎంట్రీ అప్పుడు వెళ్దాం వద్దాని ఆలోచనలో ఉన్నాను. కానీ ఎవరైతే అప్పటికే 6 weeks వరకు ఒక ఫ్యాన్ బేస్ అయితే వచ్చేసిందో, నేను ఆడిన గేమ్ తీసి పక్కన పెడితే ఏదైతే మరి కొంతమందికి నచ్చడం వలన ఏంటో, కొంతమంది అయితే తిరిగి రీఎంట్రీ కావాలని చెప్పి చాలామంది మెసేజ్ చేయడం వల్ల దీనివల్ల సరే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. ప్లస్ ఇంకొకటి ఎక్కడో ఏదో మిస్ అయింది గేమ్లో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే వెళ్దాం అని చెప్పి ఒక ఆలోచన అయితే క్రియేట్ అవ్వడానికి కారణం అందరూ వెళ్తే బాగుందని చెప్పి అన్న ఒకటి. నా వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో నా సర్కిల్లో వాళ్ళందరూ కూడా వెళ్ళని ప్రోత్సహించడం వలన మళ్ళీ రీఎంట్రీ తీసుకోవడం జరిగింది. రీఎంట్రీ తీసుకుని వెళ్ళిన తర్వాత గేమ్ చేంజ్ చేయగలిగాను, కొంచెం ఆడే విధానం మార్చుకోగలిగాను. కానీ ఏదైతే మన లోపల ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఇప్పుడు
ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ హౌస్ అయినా మన రియల్ లైఫ్ అయినా ఏదైనా సరే షూటింగ్ అయినా నైట్ పడుకునేటప్పుడు బర్నీ లోపల ఇంకో బర్నీ ఉంటాడు, ఆడికి వీడు సమాధానం చెప్పుకోవాలి, నేను చేసింది కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకుంటే. అది ఎప్పుడు కూడా నేను హౌస్ లో అరే ఇలా ఎందుకు చేసేసాను ఇలా ఎందుకు చేసేసాను అని చెప్పి నేను ఎక్కడ ఆలోచన అంతలా బాధపడిపోయి సఫర్ అయిపోయింది అక్కడ లేదు. బట్ ఎవరైతే నా మీద ఎఫెక్షన్ చూపించారో వాళ్ళకి నేను వాళ్ళు 10% చూపిస్తే నేను 100% నేను వాళ్ళకి ఎఫెక్షన్ ఇవ్వగలిగాను. ఒక్క అంటే ఆ శ్రీజ విషయంలోనే కొంచెం నేను ఆ గిల్ట్ అనేది బాధపడ్డాను, ఎందుకంటే తనని అనవసరంగా ఆ టైంలో నాకు అంటే తనని అంటే గేమ్ పరంగా కానీ తన్ని తోయడం అనేది నాకు ఎప్పటికీ నచ్చలేదు. నేను హౌస్ లో సారీ చెప్పాను, ఆ ఒక్క విషయంలోనే నేను అంటే బాధపడ్డాను తప్ప మిగిలిన ఏ విషయాల్లో కూడా నేను ఇక్కడ ఇది తప్పు జరిగింది నా వల్ల అని చెప్పి నేను ఎక్కడ నేను అవ్వలేదు. బట్ ఏంటంటే నిజంగా అంటే కొన్ని బాండ్స్ అన్ని కొన్ని చాలా అంటే చాలా క్యూట్. నేను నిజంగా ఎంజాయ్ చేశాను ఏదైతే నన్ను నోరారా కొన్ని బంధాలతో పిలిచారో వాళ్ళతో నేను నిజంగా జెన్యున్ గా ట్రావెల్ అయ్యాను, మనస్ఫూర్తిగా వాళ్ళకి అవసరమైనప్పుడు నిలబడ్డాను, వాళ్ళకి అవసరమైనప్పుడు నిలబడ్డాను, జెన్యున్ గా వాళ్ళకి అవసరమైనప్పుడు సాయం చేశాను. నిజంగానే అంటే ఏదైతే నేను ఇంటి నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏవైతే కొన్ని మిస్ అవుతానో వాళ్ళ నుంచి నేను అదైతే పొందాను. మీరు అనుకుంటున్నట్టు మీ సైడ్ నుండి మేబీ మీరు పాజిటివ్ ఉన్నారు కాబట్టి మీకు అటువైపు నుండి వచ్చిన వైబ్స్ అన్ని పాజిటివ్ అనిపించాయి. మేబీ వాళ్ళు కూడా గేమ్ ఆడుతూ ఉండొచ్చేమో. హౌ డూ యూ రీకలెక్ట్ ఇట్? అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుండొచ్చు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అట్లీస్ట్ ఆ లోపల అంటే మీరు ఏమైపోతుంది అంటేనండి, మనం ఒక 3-4 వీక్స్ అక్కడ హౌస్ లో మనం బయట ఉండే మనిషికి హౌస్ లో ఉండే మనిషికి డిఫరెన్స్ ఏంటంటే 4 గోడల మధ్యలో ఉంటాము, మనకి ఫోన్ ఉండదు, ఏం ఉండదు, అదే ప్రపంచం. అంటే ఆ ప్రపంచంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక దగ్గర మీరు చిన్న డిప్రెస్ అవుతారు, ఎక్కడో దగ్గర కొంచెం అరే మనం ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీల్లో ఉంటారు. అది జరిగినప్పుడు ఆ ఫీల్ జరుగుతున్నప్పుడు అలా డిప్రెస్ అవుతున్నప్పుడు కానీ ఎక్కడ చిన్న బాధ అనిపించినప్పుడు హౌస్ లో కూడా మీరు షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి మీకు. చాలా మంది కనెక్ట్ అవుతారు, అంటే అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు, ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. అలా నాకు త్రూ అవుట్ జర్నీ నాకు ఏదైనా సరే అంటే ఈవెన్ నేను ఒకరితో నేను క్లోజ్ గా ఉండి వాళ్ళ వల్ల నేను బాధపడినా, లేదంటే ఎవరైనా నన్ను బాధ పెట్టినా, లేదంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన జరగకపోయినా షేర్ చేసుకోవడానికి త్రూ అవుట్ జర్నీలో నాకు దొరికిన పర్సన్ సుమన్ శెట్టి. నాకు ఎలా అయిపోయిందంటే లైక్ హౌస్ లో అంటే తను ఇంతకుముందు హౌస్ లోకి వెళ్ళక ముందు 1-2 ప్రాజెక్టులు కలిసి చేసాం, బట్ స్టిల్ అంత పరిచయం లేదు, అంత ర్యాప్ లేదు. బట్ హౌస్ లో ఏమైపోయిందంటే తను బ్లైండ్ గా అన్నా అని చెప్పి నన్ను నమ్మేశాడు. తను కూడా అంటే డే 1 నుంచి కూడా తనకి నేనున్నాను ఒక భరోసా ఉంది. అంటే తనకి నా వల్ల ఎక్కడ హెల్ప్ జరిగిందో హెల్ప్ జరగలేదో నాకు తెలియదు, నాకు పర్టికులర్ గా. బట్ ఒకరికొకరికి ఉన్న ఒక నమ్మకం అయితే మాత్రం తనలోనే ఏర్పడింది, నాకు కూడా ఏర్పడింది. అందుకని 13th వీక్ 14th వీక్ తను ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా ఇద్దరం ఒకటే మాట మీద నిలబడి ఉన్నాం. ఎంటైర్ బిగ్ బాస్ హౌస్ లో డే 1 నుండి మీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని మీ బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ అనిపించింది? అంటే యూజువలీ ఎవరో ఒకరు ఉంటారు కదా. నాకు ఎవ్వరు హౌస్ మొత్తం మీద 22 మందిలో అంటే నాతో కలిపి 21 మంది ఎవ్వరు కూడా నాకు వ్యతిరేకం యాంటీ అని నేను చెప్పను. నేను ఇప్పుడు అంటే ఎలా అవుతుంది అంటే క్యారెక్టర్ గా వెళ్ళారు, ఇప్పుడు ఎలా అవుతుంది అంటే వాళ్ళు చెప్పిన దానికి హౌస్ కొత్తగా యాడ్ అయిన వాళ్ళు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు టాపిక్ వచ్చినప్పుడు నా పేరు వచ్చేది. అలాగే వీళ్ళు 2-3 బయట హౌస్ నుంచి ఎలిమినేట్ వెళ్తున్న వాళ్ళు కూడా నా పేరు చెప్పడం ఏమవుతుందంటే స్టార్టింగ్ వీక్స్ లో ఫస్ట్ 4-5 వీక్స్ లో అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను వచ్చి వెళ్ళినా సరే అంటే టాప్ 5 అని చెప్పి ఒకటి పెట్టుకోలేదు, కానీ నేను ఐ గివ్ మై బెస్ట్ ఇచ్చి వెళ్దాం, టాస్క్ లో కానీ ఎక్కడైనా సరే నా బెస్ట్ నేను ఇచ్చి వెళ్దాం అని చెప్పి నేను ఆలోచించి ఆడాను తప్ప ఎవరికి నేను వ్యతిరేకం అని నేను చెప్పను. అంటే ఇప్పుడు ఒక గేమ్ లో ఇప్పుడు 2 టీమ్ ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు ఈ సీజన్ ఎస్పెషల్లీ ఈ సీజన్ మీకు డే 1 నుంచి కూడా 2 టీమ్స్ కింద డివైడ్ అయిపోయాయి. ఒకటి టెనెంట్స్ అండ్ ఓనర్స్ కింద డే 1 నుంచి 2 టీంల కింద డివైడ్ అయిపోయి ఆడినప్పుడు కూడా ఏమవుతుందంటే
ఇక్కడ మాలో మా మీద పోటీ కన్నా ఫస్ట్ ఆ టీంని మేము ఎలిమినేట్ చేయాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళకి మా మీద అలాగే ఉంటుంది, నాకు వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ టీంలో ముందు పెద్ద తలకాయ ఎవరు, హెడ్ ఎవరు అది చూసుకుంటారు. అంటే నేను అప్పటికి అంటే అప్పటికి ఫిజికల్ టాస్క్స్ లో నేను ఆడాను, నాకున్న దాంట్లో నేను బెస్ట్ ఇవ్వగలిగాను. ఈ ఎలిమెంట్స్ అన్ని ఏంటంటే రీజన్ వాళ్ళు నన్ను టార్గెట్ చేయడానికి. సెకండ్ వీక్ అయితే వాళ్ళు 6 కూడా నన్నే నామినేట్ చేశారు. అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇప్పుడు వ్యతిరేకము లేదంటే ఒక ఎనిమిది ఇవేం కాదు, అక్కడ గేమ్ పద్ధతే అది. ఎవరి స్ట్రాంగ్ అయితే అని లేపేస్తారు కదా, ఎనీ గేమ్ అంతే కదా. అది వ్యతిరేకత నేనేమి అనుకోను. అంటే ఎవరితో కూడా నాకు పెద్ద గొడవలు, పెద్ద మిస్అండర్స్టాండింగ్స్, వాళ్ళతో ఎనిమిటీ ఏం లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. కొందరు నాకు సపోర్ట్ చేశారు, కొందరు నాకు సపోర్ట్ చేయకుండా ఆడారు. అది గేమ్, అది పార్ట్ ఆఫ్ గేమ్ అని తీసుకుంటాం తప్ప 21 మంది నాకు ఎగైనెస్ట్ ఆడినా అది స్పోర్ట్స్మెన్షిప్ అనుకుంటాను తప్ప, అది గేమ్ గురించి ఆడారు అనుకుంటాను తప్ప నా మీద ఎవరికి వ్యతిరేకత ఉందని నేనైతే అనుకోను. అంటే ఇంటర్నల్లీ బిగ్ బాస్ లో ఉన్నంతసేపు మిమ్మల్ని టార్గెట్ చేస్తూనే నడిచారు కదా. సో హౌ డిడ్ యూ ఫెల్ట్? అంటే మీరు అందరికీ సపోర్టివ్ గా ఉన్నారు, బట్ దెన్ బీయింగ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ మిమ్మల్ని అందరి ఎక్కడో అక్కడ అందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. హౌ డిడ్ యూ ఫెల్ట్ ఇన్ దట్ కేస్? సుమన్ టార్గెట్ చేయలేదుగా. సుమన్ ఒక్కరు మిమ్మల్ని సపోర్ట్ చేశారు అంటే అలానే లేదు. అంటే నేనేమంటానంటే ఒక 4th 5th వీక్ వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే అందరు కలిసిపోయారు. అంటే ఇంకా అప్పుడు ఓనర్స్ టెనెంట్స్ లేరు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా జరిగిపోయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోయి తర్వాత ఈ 5 స్టార్మ్స్ ఎంటర్ అయ్యారు, వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు. నేను రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు అక్కడ ఉన్నది ఏంటంటే, రీ ఎంట్రీ నేను ఇచ్చిన తర్వాత హౌస్ లో నాకు కనబడింది ఏంటంటే, 2-3 గ్రూప్స్ కింద ఉన్న, ఒక 3-4 గ్రూప్స్ కింద ఉన్న, ఎవరి గేమ్ ప్లాన్, ఎవరి ఓన్ గేమ్ ప్లాన్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు మన ముగ్గురు బయట చూసే వాళ్ళకి అరే వీళ్ళ ముగ్గురు కలిసి మిగిలిన వాళ్ళతో ఆడుతున్నారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ వీళ్ళ ముగ్గురులో కూడా ఎవరికి వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోవడానికి ఎవరి ప్లాన్స్ వాళ్ళకి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. అవి బయటకు బయటకు వచ్చి ఉండకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే కప్పు నాకే. ఇప్పుడు ముగ్గురు ఉన్నారండి, మనం బయటకు వెళ్ళాక కప్పు వస్తుంది, మన ముగ్గురు పంచుకుందాం, ఇలా ఉండదు కదా. వీళ్ళు ముగ్గురు అయినా సరే, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నా సరే కప్పు నాకు రావాలి. సరే ముందు మేము ముగ్గురు ఉంటాము, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ముగ్గురులో ఫైట్ ఉంటుంది కదా. అదే జరిగింది తప్ప ఇట్స్ బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఎన్ని గ్రూపిజాలు, ఎన్ని ఫేవరిజాలు ఏమైనా ఎన్ని ఉన్నా సరే, ఎవరికి వాళ్ళు ఒకరికొకరు ఎగైనెస్ట్ గా ఆడుకున్నా సరే కప్ అనేది ఒకరికి వస్తుంది. కాబట్టి అది గ్రూప్ గేమ్ అనేది అనడానికి లేదు, ఇట్స్ ఇండివిజువల్ గేమ్. కానీ సర్టన్ పీరియడ్ వరకు అంటే ఎవరైతే టార్గెట్స్ ఉన్నారో, ఎవరైతే స్ట్రాంగ్ అనుకుంటారో వాళ్ళని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో మాత్రం గ్రూపిజాలు ఏర్పడతాయి. ఇప్పుడు అలా అంటే నాది ఒక చిన్న గ్రూప్ ఉంది కదా, మరి సుమంది నాది ఒక గ్రూప్, బుల్లి గ్రూప్, అందరికన్నా చిన్న గ్రూప్. అది ఇద్దరు గ్రూప్, అంటే డే 1 నుంచి ఆ గ్రూప్ ఉంది. అంటే మాకేంటంటే we enjoyed to the core. అంటే మేము ఇద్దరం కలిసి ఉన్నాం అంటే అసలు రేపేం జరుగుతుంది, రేపేం టాస్క్ ఉంటుంది, ఇంకో నిమిషం తర్వాత ఏం టాస్క్ ఉంటుంది, ఇది మైండ్ లోకి వచ్చేది కాదు. మా ఇద్దరు అంటే ఏదన్నా ఇప్పుడు తనకేంటి, తనకు ఒక ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు వచ్చి వర్ణన్న ఇది తిన్నాం ఇలాగా అంటే ఇలా ఇవి, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, బయటికి వెళ్ళిన తర్వాత మనం చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్. ప్లస్ ఇంకోటి ఈజ్ అ వెరీ ఫన్నీగా, అంటే ఫన్ చేస్తాం, ఎక్కువ ఫన్ ఉంటుంది సుమన్ తోటి. ప్లస్ ఇంకోటి సుమన్ అనేవాడు ఒక 2nd వీక్ 3rd వీక్ నుంచో తను పట్టుకుంటే నాకైతే సొంత తమ్ముడిని పట్టుకున్నట్టే నాకు అనిపించేది. ప్లస్ ఇంకోటి నేను ఫస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు నేను కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు ఎక్కడంటే ఇట్స్ నాట్ అబౌట్ గేమ్ అనేది కాదు. రేపు ఇప్పుడు ఒక బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం, రేపు అలాంటిదే వేరే ప్లాట్ఫామ్ మీద, అంటే ఈ గేమ్ కాకపోయినా వేరే గేమ్కి వెళ్ళొచ్చు, వేరే చోటుకి వెళ్ళొచ్చు. కానీ మనం జర్నీ చేసిన 6 weeks లో ఇంత ఎఫెక్షన్స్ పెంచుకుంటారా మన మీద అని చెప్పి నేను 2-3 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. నాకే షాక్ అయింది. అంటే ద వే వాళ్ళు అంత బాధపడ్డారు, అనుజ కానీ, దివ్య కానీ, సుమన్ కానీ, వాళ్ళు ఏడ్చారు. దివ్య అయితే 2-3 days ఏడుస్తూనే ఉంది, తనుజ అలా బాధపడుతూనే ఉంది. అంటే ఒక మనిషి మీద ఎంత ఎఫెక్షన్ పెంచుకుంటారు ఒక గేమ్ లోకి వెళ్ళిన తర్వాత. హౌస్ లోకి డోర్స్ ఓపెన్ అయ్యి వెళ్ళక ముందు ఎవరెవరో మొక్క పరిచయాలు, ఒక సుమన్ తప్ప నాకు పెద్ద పరిచయాలు ఎవరితోనే లేదు. బట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎంత ఎఫెక్షన్ పెంచుకుని ఎంత దగ్గర అయిపోయారు, ఎంత బాధపడడం, ఆ బంధాలు. అంటే ఐ డోంట్ నో,
అంటే బయటకు వచ్చిన తర్వాత అవి ఎలా ఉంటాయి, ఎవరు బిజీ స్కెడ్యూల్, మళ్ళీ ఎవరు రొటీన్ వర్క్ వాళ్ళు పడిపోతారు. బట్ కొన్ని ఎఫెక్షన్స్ మాత్రం నాకు హౌస్ లో నేను ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్. అది స్టిల్ ఎప్పటికీ నాకు నేను ఆ బంధాలన్నిటిని పదిలంగా దాచుకుంటాను నా మనసులో ఎప్పటికీ. స్టిల్ నాకంటే నాకు ఎందుకంటే నేను చాలా హ్యాపీగా షేర్ చేసుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అంటే అది బాధ కానీ లేదంటే ఫైట్ కానీ ఎనీథింగ్ షేర్ చేసుకోవడానికి ఒక 5 చాలా బాగా కనెక్ట్ అయ్యారు నాకు. అంటే అంటే వాళ్ళు గెలిచినప్పుడు కూడా నేను చాలా నిజంగా జెన్యున్ గా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు క్యాప్టెన్ అయినప్పుడు కూడా చాలా జెన్యున్ గా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు ఏదైనా టాస్క్ గెలిచినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. మీరు చూడండి కాబట్టి వీడియోస్ లో ఉన్నది కొన్ని సందర్భాల్లో నేను వాళ్ళు గెలిస్తే నేను గెలిచినట్టు హ్యాపీ ఫీల్ అయిపోయాను. సో అది మీలో ఉన్న పాజిటివిటీ. సో మీరు దాని తర్వాత కూడా బిగ్ బాస్ తర్వాత కూడా ఆ బాండేజెస్ అలా మెయింటైన్ చేశారా? అంటే మీకు ఒక ఎపిసోడ్ లో నాగ్ సార్ అన్నారు, బర్నీ ఎంతకాలం నువ్వు ఇలా కింగ్ మేకర్ గా ఉంటావు, నువ్వు కింగ్ అవ్వా అని చెప్పి అన్నారు. అంటే అదే చెప్తాను నేను, ఇట్స్ బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ మీ ఏదైతే హార్ట్ తో ఆలోచిస్తారో దాన్ని మైండ్ తో డామినేట్ చేసి గేమ్ ప్లాన్ చేసి స్ట్రాటజీ వాడి మీరు ఆడితేనే మీరు సక్సీడ్ అవ్వగలరు. మీరు ఎప్పుడైతే హార్ట్ డామినేట్ చేసిందో మైండ్ ని దొరికిపోతారు మీరు. గేమే అది కదా, హార్ట్ ని పక్కన పెట్టి ఆడాల్సిన గేమే. అక్కడే కదా నేను దొరికిపోయాను. అక్కడ అది డామినేట్ చేస్తాను చాలా సందర్భాల్లో. మీకు ఎందుకు ముందు ఒక గంట క్రితం నేను అడిగితే నేను ఇవ్వలేను అని చెప్పన్న సందర్భాలు ఉన్నాయి. ఇవ్వలేను, నేను వేరే వాళ్ళకి ఇవ్వగలను అని చెప్పాను. తర్వాత నా టైం వచ్చినప్పుడు నేను ఇవ్వనన్న వ్యక్తిగా నేను పాయింట్స్ ఇచ్చేసాను. సో ఇట్స్ అబౌట్ ఐ డోంట్ నో అండి. అంటే ఆ సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో అక్కడ నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దిస్. అది అక్కడ నేను ఏది అంటే గేమ్ అని లేదంటే ఇక్కడ నేను వెళ్ళాలి అని చెప్పి ఆలోచన నాకు అది రానివ్వలేదు. Do you think you are unfit for a strategic kind of games? I can't say I'm unfit, but unfit అన్న అయితే నేను వీళ్ళతో పాటు తొందరగానే వచ్చేసి ఉండాలి బయటకి. మరి నేను మళ్ళీ రీఎంట్రీకి అంతలాగా స్ట్రాంగ్ దీని కింద మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ 14 వీక్స్ వరకు సస్టైన్ అవ్వగలిగానంటే మేబీ మీరు చెప్పింది కూడా కరెక్టే. అంటే మైండ్ అనేది హార్ట్ ని డామినేట్ చేయాలి కాబట్టి అలా డామినేట్ చేయలేకపోయింది కాబట్టి మేబీ బిగ్ బాస్ అండ్ ప్లాట్ఫామ్ కి నేను అన్ఫిట్ అయ్యి ఉండొచ్చేమో నాకు తెలియదు. వైల్డ్ కార్డ్ తర్వాత మీకు ఎలా అనిపించింది? వైల్డ్ కార్డ్ కి ముందు అందరూ కంటెస్టెంట్స్ ఒకలాగా బిహేవ్ చేయడం, వైల్డ్ కార్డ్ తర్వాత మీకు ఎలాంటి బిహేవియర్ లో ట్విస్ట్లు కనబడ్డాయి లోపలికి వెళ్ళింది? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ హ్యావ్ సీన్? అంటే మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు చూడండి, అంటే టెనెంట్స్ అండ్ హౌస్ మేట్స్, ఆ 1 వీక్ లోనే ఇంపాక్ట్ పడిపోయింది ఆడియన్స్. అవును, చాలా మట్టుకు ఆ 1 వీక్ లో 1-2 వీక్స్ లో 1-2 వీక్స్ లో ఒక 5-6 చాలా ఫాస్ట్ వెళ్ళిపోయారు ఆడియన్స్ లో. అవి వెళ్ళిపోయిన కంటెస్టెంట్ ఆ 2-3 వీక్స్ లో వెళ్ళిపోయిన కంటెస్టెంట్సే లాస్ట్ వీక్ వరకు సస్టైన్ అవ్వగలిగారు. తర్వాత వచ్చిన వాళ్ళు నేను బాగా ఆడలేదని చెప్పాను నేను. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దే ట్రైడ్ దర్ బెస్ట్, దే గేవ్ దర్ బెస్ట్, బట్ స్టిల్ ఈ ఫస్ట్ 2-3 వీక్స్ ఉన్న కంటెస్టెంట్స్ ఆడిన గేమ్ అనేది చాలా డీప్ గా వెళ్ళిపోయింది ఆడియన్స్ లోకి. బాగా అంటే అప్పటికే ఆ 3 వారాల్లోనే డిసైడ్ అయిపోయారు ఆడియన్స్, వీళ్ళు నా క్యాండిడేట్ స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్ బేస్ అక్కడి నుంచి. తర్వాత వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ తర్వాత వచ్చిన 5 స్టార్మ్స్ కానీ దే గేవ్ దర్ బెస్ట్, బట్ స్టిల్ అది సరిపోలేదు. వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళు ద బెస్ట్ ఇచ్చారు, బట్ ఏదైతే వీళ్ళ ఆడియన్స్ ని అప్పటికే కొంతమందిని ఇష్టపడ్డారు కదా, కొంతమంది కంటెస్టెంట్స్ ని, అది వీళ్ళు వచ్చి డామినేట్ చేయలేకపోయారు. ఒక్క దివ్య తను సస్టైన్ చేయగలిగింది వచ్చిన దాంట్లో. మీరెవరు అనుకున్నారు అదర్ దాన్ యూ? ఆఫ్ కోర్స్ మీరు ఎలాగో విన్ అవుతారని మీరు వెళ్ళుంటారు. అదర్ దాన్ యూ, హూమ్ డిడ్ యూ ఫైట్? మీరెవరు అనుకున్నారు? నాకు అంటే ఏమైపోద్ది అంటే థర్డ్ వీక్ వరకు ఒకలా ఉందండి. ఇప్పుడు కళ్యాణ్ థర్డ్ వీక్ వరకు తను కొంచెం డౌన్ ఉన్నాడు. తర్వాత నుంచి తను నార్మల్ గా గేమ్ పికప్ అయింది. డే 1 నుంచి కూడా ఇమాన్యుల్ తను ఆడుతూనే ఉన్నాడు గేమ్స్, తను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. డెమాన్ పవర్ టు ఫిజికల్ టాస్క్ లో ఇచ్చి పడేసేవాడు. అమ్మాయిల్లో మీకు ఏమైపోయిందంటే డే 1 నుంచి మీకు తనుజ తనకున్న అంటే తను టాస్ ఆడిన విధానం కానీ
తను గేమ్ ఆడిన విధానం కానీ తను ఓవరాల్గా ఎప్పుడు కూడా కిందకి రాలా. మీకు లోపలుండే మీరేం గివప్ చేశారంటే యూజువలీ ఇన్ని రోజులు 14 వీక్స్ ఆఫ్ బీయింగ్ నాట్ విత్ మొబైల్ ఫోన్స్ మీడియా ఏది లేకుండా ఉన్నారు కదా. నేను సో కెన్ యూ సస్టైన్ విత్ నేను నాట్ హ్యావింగ్ ఆల్ దిస్? భరణి మిగిలిన 21 మంది అద్భుతంగా ఆడారండి, ఇదైతే నేను చెప్పగలను నేను. బట్ ఒకలే గెలుస్తారు, 5 టాప్ 5కి వెళ్తారు. ఆబ్వియస్. ఒకలే విన్నర్ అవుతారు, ఒకలే రన్నర్ అవుతారు. ఇది అది ఆడియన్స్ చేతిలో ఉంది. ఎవరి శక్తి మేర, ఎవరి ఆలోచనల మేర ఎవరికి వాళ్ళు బెస్ట్ చూడడానికి ట్రై చేశారు. అందుకనే బిగ్ బాస్ సీజన్ 9 అన్నది ఇంత బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ మీ సివిఆర్ న్యూస్ ఛానల్ తరఫున ఆడియన్స్ అందరికీ కూడా మా 22 మంది కంటెస్టెంట్స్ తరఫున బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను ఆడియన్స్ అందరికీ. ఇంత పెద్ద హిట్, ఎందుకంటే బిగ్ బాస్ ఎంటైర్ అన్ని సీజన్ల కల్లా హైయెస్ట్ రేటింగ్స్ ఈ సీజన్కి. అంత పెద్ద హిట్, అంత బాగా ఇచ్చారు, బెస్ట్ ఇచ్చారు అందరూ కూడా. గేమ్ అనేటప్పటికీ ఇప్పుడు నేను ద బెస్ట్ ఇచ్చానని నేను ఎక్కడ నాకు నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఒక టాస్క్లో షోల్డర్ డిస్లొకేషన్ అయింది. నేను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫిజికల్ టాస్క్ ఆడుతున్నప్పుడు నాకు రిబ్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఈ రిబ్ అనేది ఆల్మోస్ట్ ఫ్లోటింగ్, రైట్ రిబ్ అయితే ఫ్లోటింగ్. నేను రీఎంట్రీ ఇచ్చిన ఆ వీకే మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యాను. డాక్టర్స్ భరణి హౌస్ లోకి వెళ్ళడం అంటే ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఆడియన్స్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. డాక్టర్స్ అడ్వైజ్ అయితే భరణిని వద్దు, పంపించద్దు, లోపలికి వద్దని చెప్పన్నారు. నేను పట్టుపట్టి మొండిగా డాక్టర్ తో ఆర్గ్యూ చేసి టీమ్ తోటి రిక్వెస్ట్ చేసుకుని నాకేం పర్వాలేదు నేను వెళ్తాను మళ్ళీ ఆడతానని చెప్పి మొండిగా వచ్చి దిగాను. అప్పటికి ఒక టాస్క్ ఈ ఇండెక్స్ ఫింగర్, ఇప్పటికీ ఇండెక్స్ ఫింగర్ ప్రాబ్లం ఉంది నాకు. పూర్తిగా ఇంకా బెండ్ అవ్వట్లేదు, స్టిల్ ఇంకా ఫిజియో జరుగుతుంది. ఇది ఈ ఫింగర్. సో ఇవన్నీ ఈ దెబ్బలు బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని దెబ్బలు తగిలినా సరే, ప్లస్ ఇంకొకటి ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా ఏజ్ తో మిగిలిన అంటే ఐఎమ్ నాట్, ఇప్పుడు సంజన గారు కానీ ఫ్లోరా కానీ మేమందరం ఏంటంటే లైక్ ఇంతకుముందు సినిమాలు చేసి మూవీస్ చేసి ఆల్రెడీ సెలబ్రిటీ అని చెప్పి ఒక ట్యాగ్ వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యాం. బట్ పర్సంటేజ్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఎక్కువ మంది దాంట్లో యంగ్స్టర్స్ ఉన్నారు. అందుకని నేను హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా నాకు సార్ పిలిచి వారిని యంగ్స్టర్స్ నువ్వు ఎలాగా కాంపీట్ చేయగలవు ఒకసారి రా అని చెప్పి అక్కడ ఫ్లోర్ పుషప్స్ కాంపిటీషన్ పెట్టిన తర్వాత లోపలికి పంపించారు. సో యంగ్స్టర్స్ అందరూ అంటే యంగ్స్టర్స్ అందరితోటి కూడా పోటీ పడి నేను బెస్ట్ ఇవ్వగలిగాను. ఫిజికల్ గా ఇన్ని దెబ్బలు తగిలినా సరే లాస్ట్ 14th వీక్ ఎలిమినేట్ అయ్యే ముందు వరకు కూడా ఫిజికల్ టాస్క్ ఆడాను. ఇది సఫర్ అవుతూనే జాగ్రత్తగా మళ్ళీ నా హెల్త్ కాపాడుకుంటూ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. నేను అక్కడ బెస్ట్ ఇవ్వగలని చెప్పి అనుకుంటా. నేనైతే ఇన్ని దెబ్బలు తగిలినా సరే ఏం జరిగినా సరే గివ్ అప్ ఇవ్వలేదు, నేను ఆడాను, బెస్ట్ ఇవ్వగలిగాను. బట్ లెటర్ ఆన్ తర్వాత ప్లస్ ఇంకొకటి బెస్ట్ ఇవ్వగలిగాను, పర్సెంటేజ్ ఆఫ్ ద టాస్క్ గెలిచాను, కొన్ని చక్కనైన బంధాలు ఏర్పరచుకున్నాను హౌస్ లో. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చిన తర్వాత, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది నిజంగా అమ్మాయిలందరూ మీలాంటి అన్నయ్య ఉంటే బాగున్ను, ఫాదర్ లేని అమ్మాయిలు పాపం వాళ్ళు మీలాంటి నాన్న మాకుంటే బాగున్నా అని చెప్పి కొన్ని ఇప్పటికీ నాకు ఇన్స్టాలో వస్తున్న మెసేజ్ చూస్తుంటే, అంటే నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉండేవాడిని. అలాంటిది మా టీం, నేను అంటే టీం ఎవరైనా పెట్టుకుందాము అని చెప్పి 2-3 సార్లు ట్రై చేసినా అక్కడ ఏదో ఒక సెట్ అవ్వలే. నా కజిన్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళే నేను బిగ్ బాస్ నుంచి లోపలికి వచ్చి మళ్ళీ బయటకి వచ్చేంత వరకు కూడా వాళ్ళే పాపం నా ఈ సోషల్ మీడియా అంతా వాళ్ళే పాపం హ్యాండిల్ చేశారు. బట్ బయట నుంచి లోపలికి వెళ్ళి లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి నాకు ఇన్స్టా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అయింది. సో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా, మీరందరూ చూపించిన ఈ సివిఆర్ న్యూస్ ఛానల్ తరపున ఎవరైతే నాకు సపోర్ట్గా నిలబడి నేను అన్ని దెబ్బలు తగిలించుకొని ఫిజికల్గా కింద పడి మళ్ళీ లేచి మళ్ళీ రీఎంట్రీ వెళ్ళి మళ్ళీ 14th వీక్ వరకు ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నాకు సపోర్ట్ నిలబడుతున్న ప్రతి ఒక్కరికి, నా ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ, అలాగే బయట ఉండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అదర్ కంట్రీస్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సివిఆర్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇప్పుడు నాకు ఇలాగే ఉండాలి. లవ్ యూ గైస్.
అంటే మీరు లోపల చాలా మంది హృదయాలు గెలుచుకున్నారు కదా, మీకు చాలా ఎఫెక్షన్ దొరికింది. మీరు బయట కూడా ఇలాగే ఉంటారా? నేను చాలా యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 20. సో అప్పటి నుంచి అమ్మ నాతోనే ఉన్నారు. నాకు అమ్మ అంటే ఫస్ట్ నుంచి కూడా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా నా ఫోన్ వాట్సాప్ స్టేటస్ కూడా అమ్మదే ఉంటుంది. సో చెల్లి అన్న, లేదంటే నా చెల్లి వాళ్ళ పాపలన్నా, నా డాటర్స్ అన్నా, అంటే వాళ్ళు నేను ట్రీట్ చేసే విధానం మరి ఏంటో తెలియదు. వాళ్ళందరూ కూడా నన్ను అంత బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. సో హౌస్లోకి వెళ్ళేటప్పటికి ఎవరైనా ఆ బాండ్ నేమ్తో పిలిచినప్పుడు ఏమైపోతుందంటే డిఫరెంట్ మనం కనెక్ట్ అయిపోతాం, చాలా ఫాస్ట్ కనెక్ట్ అవుతాం. అదే నా డాటర్ వచ్చినప్పుడు కూడా, నేను హౌస్లోకి నా డాటర్ వచ్చినప్పుడు కూడా నేను అంత ఎమోషన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అదే. అంటే ఐ డోంట్ నో, అంటే నేను మామూలుగానే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్గా గౌరవంగానే మాట్లాడతాను. మేబీ నా చెల్లి పిల్లలు, నా అన్నయ్యల పాప, నా పిల్లలు, అంటే వీళ్ళందరూ ఉండడం వలన మీ అట్మాస్ఫియర్ వచ్చినప్పటి నుండి అలా ఉంది కాబట్టి యు బోర్న్ అండ్ బాట్. సో అంటే అది ఆడియన్స్ కి నేను చేసిన క్యారెక్టర్స్ చూసారు తప్ప ఎప్పుడు నేనేంటన్నది తెలియదు కదా, నేను ఇది అనేది తెలియదు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కొన్ని రిలేషన్ స్టార్ట్ అయ్యాయో వాళ్ళు ఓకే, నేను అసలు ఇంట్లో ఎలా ఉంటాను, నేను నా 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 ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ, నా ఫ్రెండ్స్ తో కానీ ఎలా ఉంటాను, నా ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటానో అన్నది సుమన్ ద్వారా చూశారు. సుమన్ తోటి ఎలా ఉంటానో చూశారు. అలాగే నా సిస్టర్ తోటి ఎలా ఉంటానో చూశారు. నా డాటర్ తోటి ఎలా ఉంటానో హౌస్ లో చూశారు. సేమ్ క్యారెక్టర్స్ నేను అలాగే ఉంటాను. మీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా మీకు అగైన్స్ట్ గా బిహేవ్ చేస్తే హౌ డు యు ట్రీట్ దెం? ఇప్పుడు ఫ్యామిలీస్ అనేటప్పటికి యూజ్ చేసుకోవడం ఉండవండి. ఫ్యామిలీస్ లో ఏంటంటే ఒపీనియన్స్ డిఫరెన్స్ వస్తాయి. ఎప్పుడైనా మనం ఒకటి అనుకుంటాం, వాళ్ళు ఒకటి అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను ఎప్పుడు నా డాటర్స్ కి చదువుకోండమ్మా అని చెప్పలా, కానీ వాళ్ళు బాగా చదువుకున్నారు, బాగా మంచి జాబ్స్ సంపాదించుకున్నారు. సో అలాగే సిస్టర్ డాటర్స్ కానీ, అన్నయ్య వాళ్ళ డాటర్ కానీ అందరూ కూడా బాగా చదువుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు వాళ్ళు. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చింది అని చెప్పంటే, మనకి అవతల వాళ్ళ మీద ఎఫెక్షన్ ఉన్నప్పుడు అక్కడ గొడవపడి ఆర్గ్యూ చేసే కన్నా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కరెక్ట్. ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మీకు ఆ రిలేషన్ మీద గౌరవం ఉంటే, ఆ రిలేషన్ మీద మీకు అంటే వీళ్ళతో నేను మాట్లాడకుండా ఉండలేను, వీళ్ళు నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఎక్కడో దగ్గర మనం కాంప్రమైజ్ అవుతాం, తగ్గుతాం. అటు ఇటు కూడా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పెద్ద ఓ తగులాడేసుకుని విడిపోయేంత ఇది రాదు, గొడవ పడిపోయేంత ఇది రాదు. అంటే నార్మల్ గా చిన్న చిన్నవి అలగడాలు అలాంటివి ఎక్కడ ప్రతి ఫ్యామిలీస్ లోనే ఉంటాయి, ఎక్కడో దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి. బట్ అవన్నీ కరెక్ట్ కాదు. మేజర్ ఇంత గొడవలు అయిపోయేంత అయితే ఎప్పుడు ఉండదు. అండ్ ఈవెన్ నా వైఫ్ షీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. ఇంకా అమ్మ అయితే ఇంకా నా గురించి ఆలోచిస్తుంది పాపం, ఎప్పుడు కూడా నేను బాగుండాలి అని చెప్పి. అందరి మదర్స్ అలాగే ఆలోచిస్తారు అనుకోండి. అఫ్ కోర్స్ డాటర్స్ వల్ల కూడా ఎప్పుడు నాకు ఇంత అంటే టెన్షన్ ఎప్పుడు లేదు నాకు. దే ఆర్ వెరీ గుడ్. సో ఇంతమంది ఫీమేల్స్లో మీరు ఒక్కరు ఇలా రాణించారు. కమింగ్ బ్యాక్ టు యువర్ సీరియల్స్, మీకు ఏదై మంచి పేరు తెచ్చింది అని మీరు అనుకుంటున్నారు టెలివిజన్స్లో? అంటే 2 ప్రాజెక్ట్స్ చెప్పాలండి. అంటే నేను ఆఫ్టర్ ప్రియాంక ఈటీవీ, సత్య మా టీవీ ఇవి చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నాం కానీ క్యారెక్టర్స్ నాకు అంటే ఒక నేను ఆర్టిస్ట్ అని చెప్పి నా మీద నాకు నమ్మకం రాలా. బట్ ఎప్పుడైతే జస్టిల్లో జెమినీలో నాన్న అనే సీరియల్ చేశానో, ఆ సీరియల్ అంటే మీకు అదే చెప్తున్నాను, అంటే మనకి కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ అన్నవి ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యి ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్ నచ్చుతుందో తెలియకుండా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మీలో. బయటికి వెళ్ళిన రికగ్నేషన్ వచ్చి ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు. మీరు భరణి అని పేరు వదిలేసి ఏదైతే ఆ క్యారెక్టర్ పేరు ఉందో నేను ముందు దాంతో పిలుస్తుంటాను. అది 2 సార్లు జరిగింది. ఇది నాన్న సీరియల్ చూసి ఇమ్మీడియట్ గా నాకు చీలాసౌ స్రవంతిలో ఆపర్చునిటీ వచ్చింది. చీలాసౌ స్రవంతి వాజ్ బ్లాక్ బస్టర్. అది టోటల్ అంటే టిపికల్ క్యారెక్టరైజేషన్ అండ్ టోటల్ లుక్ కానీ, అప్పుడు ఆ టైంలో లుక్ గెటప్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్స్ చెప్పే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ కానీ, డైరెక్టర్ ఆ క్యారెక్టర్ మలిచిన విధానం కానీ,
ఆడియన్స్ ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అయిన విధానం కానీ ఆ క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ తర్వాత చిరాసు స్రవంతి క్యారెక్టర్ తర్వాత నాకు ఓకే మనం ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలం అని చెప్పి ఒక కొంచెం నమ్మకం ఏర్పడింది. అండ్ దట్ క్యారెక్టర్ గేమ్ మీ సో మెనీ అవార్డ్స్ అండ్ చాలా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి ఆ క్యారెక్టర్ వలన, ఇంక్లూడింగ్ నంది అవార్డ్ కూడా వచ్చింది. ఆ క్యారెక్టర్ అంటే భరణి చేయగలడు ఆర్టిస్ట్ గా అని చెప్పి ఈవెన్ ఒక బిగ్ స్క్రీన్ కూడా ఒక డోర్స్ ఓపెన్ అయిన క్యారెక్టర్. ఇంత షార్ట్ టైంలో మీరు ఇంత పెద్ద సక్సెస్ని తీసుకున్నారు అంటే మల్టిపుల్ బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేశారు మీరు, అలాగే ఫిల్మ్స్ కూడా ఏది వదలకుండా యూ హ్యావ్ రీచ్ మార్క్ యువర్ సెల్ఫ్. మీకు ఎప్పుడు కానీ ఆరోగెన్స్ కానీ పొగరు కానీ ఇలాంటివి ఏది ఉండేదండి? ఉండేది, ఆ పొగరు బలుపు ఉండేది. ఆ పొగరు బలుపు ఉండేది. అది మనకి అది ఏమీ ఆస్తులు తెచ్చిపెట్టదు. అది దానివల్ల మనకి ఏమి పెద్ద పేరు ప్రఖ్యాతులు రావు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల మనం జనాలకు దూరం అవుతాం తప్ప దానివల్ల మనల్ని ఎవరు ప్రేమించరు, మనస్ఫూర్తిగా ప్రేమించరు. దానివల్ల ఒక మనిషికి ఎదుగుదల ఉండదు. ఇవన్నీ తెలుసుకోవడం కొద్దిగా టైం పట్టింది. ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ పొగరు యాటిట్యూడ్ అన్న దాన్ని తీసి పక్కన పెట్టా. అది దానివల్ల మనిషికి యాటిట్యూడ్ ఉండాలి. ఏ యాటిట్యూడ్ ఉండాలంటే మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే ఆ క్యారెక్టర్కి బెస్ట్ ఇవ్వాలనే యాటిట్యూడ్ ఉండాలి. 10 మందికి మనం నచ్చాలని ఒక యాటిట్యూడ్ ఉండాలి. 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఒక యాటిట్యూడ్ ఉండాలి. మన వలన కొందరికి ఏదైనా వీలుంటే మనలో మనకి చేతనైన సహాయం చేయగలిగే యాటిట్యూడ్ ఉండాలి. అది తప్ప నేను సూపర్ అనే బలుపు యాటిట్యూడ్ ఉంటే మాత్రం అది ఇప్పుడు రాణించలేడు. అంటే నేను సూపర్ అనే యాటిట్యూడ్ ఉండేది కాదు కానీ ఏదో ఒక చిన్న బల్బులా ఉండేది. దాని వలన నా కెరీర్ కానీ నా లైఫ్ కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు, నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదని తెలిసి దాన్ని తీసి పక్కన పెట్టా. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారండి అంటే నా లైఫ్ లో జరుగుతుంది తప్పు, నేను తప్పు ట్రాక్ లో వెళ్తున్నాను అని మీకు ఎప్పుడు అనిపించింది? అలా అంటే పర్టికులర్ టైం అని నేను చెప్పలేనండి. అంటే ఇప్పుడు ఫలానా టైం ఇది పర్టికులర్ టైంలో నాలో చేంజ్ అవుతుందని చెప్పలే. నాకు సడన్ గా వన్ డే నేను ఎప్పుడైతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని నేను పార్టీంగ్ ఉండేది అంటే ఈ ఫ్రెండ్స్ తో కలిసి గెట్ టుగెదర్స్ కదా అటెండ్ అయ్యేవాడిని. నాకు హెల్త్ మీద ఎప్పుడైతే ఫోకస్ వచ్చిందో, నా ఫిట్నెస్ మీద కానీ ఎప్పుడైతే ఫోకస్ వచ్చిందో తెలియకుండా ఫిజికల్ హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతూ నా ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతూ చేసుకుంటూ వచ్చానో ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ మన బాగున్నాడుకి ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ కూడా మారిపోద్ది. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాడో వాడు ఆలోచన విధానం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వాడు ఏంటంటే ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాడో ఒక మనిషి వాడు ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, వాడు గోల్స్ మీద ఫోకస్ ఉంటుంది, వేరే దాని మీద ఏమైనా డివియేషన్ ఉంటుంది. సో మేబీ ఎప్పుడైతే నేను ఆ రెజల్యూషన్ తీసుకున్నానో అప్పటి నుంచి నా ఆలోచన విధానం మారిండొచ్చు. అంటే మీరు లైఫ్ లో మీరు అన్ని రుచులు చూసారనమాట, షడ్ రుచులు చూసారు, అటు పాజిటివ్నెస్ చూసారు, ఇటు నెగిటివ్నెస్ చూసారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు మీ లైఫ్ ని నడుపుకుంటున్నారు. నేను ఇప్పటికి కూడా నేను నా ఫ్రెండ్స్ మీరు ఒక్కటే ఇప్పుడు మీకు కూడా నేను ఒకటే చెప్తాను, నేను అంటే వెల్ విషర్ గా మీరు తీసుకుంటానంటే మనకి పోతే రానివి పోతే మళ్ళీ రానివి రెండేనండి లైఫ్ లో, టైం అండ్ హెల్త్. టైం ఉన్నంత వరకు కరెక్ట్ వేలో మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. బతికినంత కాలం మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన హెల్త్ మనం కాపాడుకోవాలి. సల్మాన్ ఖాన్ గారు కానీ వేరెవరన్నా ఫిజికల్ గా హృతిక్ రోషన్ గారు కానీ భలే ఉన్నారు, ఇదేం ఫిజిక్ రా అని చెప్పి అనుకుంటాం. నేను ఆ బాడీలో వెళ్ళి బతకలేడు భరణి, ఈ బాడీలోనే బతకాలి. నేను పోయేంత వరకు ఇదే బాడీలో బతకాలి. అలాంటప్పుడు ఈ బాడీని నేను జాగ్రత్తగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాదే. దీన్ని ఇబ్బంది పెట్టకూడదు. హ్యాబిట్స్ అంటే హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి నేను అనను. అది సిచ్యువేషన్స్ లో మీరు ఎలా ఉండొచ్చు, కానీ ఒకటి సాధించాలి ఏ ప్రొఫెషన్ కైనా సరే ఫస్ట్ ఉండాల్సింది అయితే మాత్రం హెల్త్ని మించింది లేదు. ఆ టైం అన్నది టైం మేనేజ్మెంట్. ఇప్పుడు నేను అరే ఇంతకు ముందే నాకు ఈ రియలైజేషన్ నుండి వచ్చుంటే బాగుండేది కదా, నేను ఇంకొంచెం ఫిట్గా ఇంకా బాగా ఫిట్గా ఉండి ఇంకా మంచి క్యారెక్టర్స్ చేస్తుండేవాడిని కదా అని చెప్పి అనుకుంటే అది రాదు, ఇంకా రిగ్రెట్ అవ్వడం తప్ప. నేను ఆ టైం పోయింది, ఆ టైం మళ్ళీ రాదు. అందుకని టైం అండ్ హెల్త్ వెరీ ప్రెషియస్ అండి. వాటిని ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో వాళ్ళు ఎప్పుడు గోల్కి దూరంగా ఉండిపోతారు, గోల్స్ రీచ్ అవ్వలేరు. నేను కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతానండి. మీ ఫిలిమ్స్ నేమ్ తీస్తాను, యూ జస్ట్ టెల్ మీ వెదర్ దే వాస్ హిట్ ఆర్ వెంట్ నార్మల్, యూ అకార్డింగ్ టు యూ. అంటే ఆబ్వియస్లీ మీ క్యారెక్టర్ వైజ్ మీరు అన్నీ బాగా చేశారు, బట్ దెన్ మీకు ఎక్కడ అనిపించింది ఈ ఫిలిం బాగా నచ్చింది, నాకు హిట్ అయిపోయింది, అండ్ మీకు ఎక్కడ నచ్చింది అనిపించింది మేబీ ఇది నేను చాలా బాగా చేసి ఉండొచ్చేమో అని అనిపించిన ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో? సో అలాంటి ఫిలిం చూద్దాము.
పరమవీర చక్ర. పరమవీర చక్ర నాకు, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను ప్రోత్సహించిన వాళ్ళలో అంటే భరణ్ని నావాడు, వీడిని పాపం క్యారెక్టర్స్ ఇవ్వాలి అని ప్రోత్సహించిన వాళ్ళు గురుగారు దాసరి గారు ఒకరు. పాపం థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్లో నాకు క్యారెక్టర్ ఇచ్చారు, ప్రతి సీరియల్లో క్యారెక్టర్ ఇచ్చారు. తూర్పు పడమర, శివరంజని, కుంకుమరేఖ, అభిషేకం, ప్రతి ఇంకా ఒక్కటేం కాదు, ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే భరణిది ఒక క్యారెక్టర్ పెట్టండి దీంట్లో అని చెప్పేసారు ముందే. అలాగే నేను ఆ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఆయన డైరెక్షన్ చేసిన ప్రతి సినిమాలో క్యారెక్టర్స్ ఇచ్చారు. మేస్త్రి ఆయన చేసిన దాంట్లో, మేస్త్రిలో దాసరి గారు, శ్రీహరి గారు, మోహన్ బాబు గారు, రాహుల్ దేవ్ గారు, షియాజీ షిండే గారు అండ్ ఇంకా ముగ్గురు ఇలా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. అలాంటి అంత కాస్టింగ్ ఉన్న దాంట్లో నన్ను మెయిన్ విలన్ గా పెట్టి చేశారు. కాబట్టి మెయిన్ విలన్, నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే యంగ్ ఇండియా అని చెప్పి ఒక సినిమా చేశారు కొత్త వాళ్ళతోటి, దాంట్లో మెయిన్ లీడ్ ఇచ్చారు. బాలయ్య గారితో చేస్తున్న పరమవీర చక్రాలు అప్పటికి అంత కాస్టింగ్ అయిపోయింది. భరణికి ఏదో క్యారెక్టర్ ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు ఇంక ఏ క్యారెక్టర్స్ లేకపోతే లాస్ట్ లో కోర్ట్ సీన్ ఉంటుంది. ఆ కోర్ట్ సీన్ లో ఒక లాయర్ క్యారెక్టర్ ఉంటుంది, భరణి ఇది చేస్తాడు ఈ క్యారెక్టర్ కి ఎవరికి ఇవ్వకని చెప్పి అంటే అంత ఎంకరేజ్ చేసేవారు. బట్ ఐ డోంట్ నో, ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ బ్రో. అంటే మనం ఎలా ఆలోచించినప్పుడు అదే దాసరి గారు ద గ్రేట్ ఎన్టీఆర్ గారితో సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పిల్ల అంటే బ్లాక్ బస్టర్స్, అంటే లైక్ గోల్డెన్ హిట్స్ ఇచ్చారు. అలాంటిది డెఫినెట్ గా ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే తర్వాత బాలయ్య గారు అంత టైటిల్ పరమవీర చక్ర అంటే చాలా సౌండింగ్, పరమవీర చక్ర అంటే ఒక మామూలు సౌండింగ్ కదా టైటిల్, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఐ డోంట్ నో, అది యావరేజ్ మూవీ కిందే ఉండిపోయింది అది. బట్ ఐ డోంట్ నో, అది హిట్ అవ్వాల్సిన సినిమా యాక్చువల్. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి రామయ్య వస్తావయ్య. రామయ్య వస్తావయ్య, ఇట్స్ నేను ఫస్ట్ మూవీ తారక్ గారితో కాంబినేషన్ లో, తారక్ గారి బ్రదర్ గా నేను చేసిన సినిమా, హరిశంకర్ గారి డైరెక్షన్ లో. ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అండి. అంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్ మూవీ ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. బట్ అంటే బ్లాక్ బస్టర్ అంతా నేమ్ అయితే రాలేదు, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇట్స్ ఎ గుడ్ మూవీ. డైరెక్షన్ పరంగా, ఆయన పెర్ఫార్మెన్స్ పరంగా కానీ చాలా బాగా చేసింది. ఎస్పెషల్ నాకేంటంటే ఫస్ట్ టైం ఆయనతో తారక్ గారితో కలిసి వర్క్ చేసే అవకాశం ఉంది. ఆయన బ్రదర్ గా, నేను అజయ్ అన్నలుగా యాక్ట్ చేస్తాను దాంట్లో. బాహుబలి. బాహుబలి ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. బాహుబలి, మీరు బాహుబలి నుండి ఏం నేర్చుకున్నారు? ప్రాజెక్ట్ గురించి మాట్లాడడమే ఇస్ ఎ గ్రేట్ థింగ్. బాహుబలి నాకు, నేను ఎక్కడో సీరియల్ షూటింగ్ లో ఉన్నానండి. సీరియల్ షూటింగ్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ కి ఒక 20 మందిని ఎంతో ఆడిషన్స్ అయిపోయి మీరు అంటే అన్నపూర్ణాస్ లో లైన్ ప్రొడ్యూసర్ గా ఉండేవారు చునియా గారు అని చెప్పి. ఆవిడ పేరు చునియా, చాలా మంది తెలుసు. ఆవిడ డైరెక్షన్ కూడా చేశారు ఆవిడ. అయితే వాళ్ళ హస్బెండ్ కన్నా మేమందరం బాగా క్రికెట్ ఫ్రెండ్స్, మేమందరం కూడా. తను కూడా చునియా మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండే, ఏ ప్రాజెక్ట్ చేసినా సరే మాకు ఏదో క్యారెక్టర్ ఇస్తుండేది చునియా. సో తనకి చునియా వరకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా ఈ క్యారెక్టర్ గురించి ఆడిషన్స్ జరుగుతున్నాయి. సో తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి భరణిని పంపిస్తాను రేపు ఒకసారి ఆడిషన్ చేయించండి అని చెప్పి. సో నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది, నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆడిషన్కి వెళ్ళాను. నేను ఆడిషన్ డైరెక్ట్ గా నేను అంతకు ముందు ఏంటంటే యమదొంగలో ఆయనతో వర్క్ చేస్తున్నాను. యమదొంగ మూవీలో రాజీవ్ కనకాల మేమందరం కూడా మోహన్ బాబు గారి కాంబినేషన్, యముడి కాంబినేషన్ లో మొత్తం దేవతల క్యారెక్టర్స్ చేస్తాం. సో పరిచయం ఉన్నా సరే ఎక్కడో తెలియని చిన్న ఆడిషన్ అనేటప్పటికి అందరూ రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ గారి దగ్గర ఆడిషన్ అంటే చిన్న టెన్షన్ ఉంటుంది. వెళ్ళండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. ముందు నాకు ఎంటైర్ టీంలో రాజమౌళి గారు కానీ, రమా మేడం గారు కానీ ఎవరైనా వెళ్తే ముందు వాళ్ళని ఫ్రీ చేస్తారు, వాళ్ళని కంఫర్ట్ జోన్ లో పెట్టేస్తారు. ఆయన అటు ఇటు తిరుగుతున్నారు రాజమౌళి గారు. భరణి నువ్వు కాఫీ తాగుతుండు, 5 నిమిషాలు నేను వచ్చేస్తానని చెప్పాను. ఎప్పుడైతే ఆయన అంత మంచిగా మాట్లాడేటప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయిపోయాను. సరే నేను కాఫీ తాగాను, బాల్కనీలో నించిన తర్వాత నాకు 2 సీన్ పేపర్స్ ఇచ్చారు, తెలుగు ఒకటి, తమిళ ఒకటి. 2 డైలాగ్స్ ఇచ్చారు, పెద్ద డైలాగ్స్ ఇచ్చారు, పెద్ద పేరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత వచ్చారు. భరణి రెడీ అంటే రెడీ సార్ అని చెప్పాను. అక్కడే మన మణికొండలోనే అపార్ట్మెంట్స్ లో హోమ్ థియేటర్ ఉండేది. హోమ్ థియేటర్ డోర్స్ క్లోజ్ చేసేసి ఆయన కూర్చున్నారు సోఫాలో.
సరే కానీ నువ్వు ఏం చేస్తావు డైలాగ్ ఇచ్చని చెప్పాను. నేను తమిళ తెలుగు డైలాగ్స్ రెండు చెప్పేసాను, చిన్న కరెక్షన్స్ చెప్పాను. కరెక్షన్స్ చెప్పి పిలిచి మేనేజర్ని పిలిచి బర్నీకి అడ్వాన్స్ చెక్ ఏదో చూడండి, డేట్స్ చెప్పండి అని చెప్పి. ఫస్ట్ టైం నేను అంటే అంతకు ముందు అప్పటికి బాహుబలి కన్నా ముందు కొన్ని మూవీస్ క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్స్ చేశాను, కానీ ఆడిషన్ ఇచ్చి ఇమీడియట్ గా అడ్వాన్స్ చెక్ తీసుకున్నది దట్ మూవీ. సో ఈజ్ ఎ లెజెండరీ డైరెక్టర్. అండ్ అంటే ఇప్పుడు నేను బోయపాటి గారితో వర్క్ చేశాను, రాజమౌళి గారితో వర్క్ చేశాను, దాసరి గారితో వర్క్ చేశాను, రాఘవేంద్ర గారితో వర్క్ చేశాను, బాబీ గారితో వర్క్ చేశాను, అంటే హరీష్ శంకర్ గారితో వర్క్ చేశాను, తెలుగు ఇండస్ట్రీ కోన వెంకట గారితో వర్క్ చేశాను. అంటే చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఆల్మోస్ట్ అందరు హీరో, ఒక్క నాగార్జున గారితో తప్ప అందరు హీరోస్ తో యాక్ట్ చేశాను. చిరంజీవి సార్తో యాక్ట్ చేశారు, రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు, తారక్ తో యాక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు, వెంకటేష్ గారితో యాక్ట్ చేశారు. నాగార్జున గారితో చేయలేదు అనుకున్నాను బిగ్ బాస్ లో. అంటే స్క్రీన్ షేరింగ్ అనేది ఆయనతో బిగ్ బాస్ ద్వారా నాకు జరిగిపోయింది, జరిగిపోయింది. కానీ ఒక్కొక్క డైరెక్టర్ గారితో ఒక్కొక్క స్టైల్. బట్ రాజమౌళి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అదొక కంప్లీట్ డిఫరెంట్ స్కూల్, డిఫరెంట్ స్కూల్. అండ్ నేను నాకు ఆడిషన్ చేస్తాను, కానీ డే 1 నాకు లొకేషన్ లోకి వెళ్ళేటప్పటికి చుట్టూ చూస్తే అది సెట్టే, ఎంత సెట్ ఉందంటే పెద్ద హ్యూజ్ సెట్. చూస్తే వెనక చూస్తే నా మార్తాండ వర్మ అనే క్యారెక్టర్ నా వెనక నేను రిప్రజెంట్ చేస్తాను ఒక దీనికి. వెనక చూస్తే ఒక 700 మంది 800 మంది జూనియర్ ఆర్టిస్టులు వెపన్స్ పట్టుకుని నిలబడి ఉన్నారు. లెఫ్ట్ లో ఏమో సత్యరాజు గారు ఉన్నారు, ఇటు నాజర్ గారు ఉన్నారు, అటు సింహాసనం ఏమో రమ్యకృష్ణ గారు కూర్చున్నారు. ఇంత మంది ఉండగా పెద్ద డైలాగ్ చెప్పాలి. ఒకసారి చూసా, ఇంతమంది ఉన్నారు రా బాబు, ఏంటిది గోళ. ఆయనేమో అక్కడెక్కడో డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు. యాక్షన్ అనగానే మొత్తం డైలాగ్ అంతా మూమెంట్ లో చెప్పాలి. కళ్ళు మూసుకున్నా ఒకటేదో చెప్తా, టీవీ అన్నది ఒక భరోసా ఇచ్చి పంపించిందండి బిగ్ స్క్రీన్ కి. అది ఎంత పెద్ద డైలాగ్ అవనివ్వండి, మెంటల్ గా మేము ప్రిపేర్ అయిపోతున్నాం. వీఆర్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ అని చెప్పి ఫస్ట్ టేక్ అయిన వెంటనే ఆయన మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చి ఒక చిన్న కరెక్షన్ చెప్పారు. సెకండ్ టేక్ ఓకే అయిపోయింది ఆ డైలాగ్. తర్వాత క్లోజ్ లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇమీడియట్ గా తెలుగు అయిపోయినా తమిళ డైలాగ్, అది అయిపోయినా తమిళ డైలాగ్ చెప్పాను. ఓకే. బట్ ఆ యమదొంగ బాహుబలి తర్వాత మళ్ళీ ఆయనతో వర్క్ చేసే అవకాశం రాలేదు, ఒకటే చిన్న బాధ ఉంది. బట్ ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఐ గెట్ ఛాన్స్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. హోప్ఫుల్లీ. ఆయన అన్ని చాలా పర్ఫెక్షన్ కావాలి అని అనుకుంటారు అని అంటారు. ఈవెన్ సమీర్ గారి ఇంటర్వ్యూలో కూడా తను స్పెసిఫికల్ గా చెప్పారు. స్పెసిఫిక్ గా కాదండి, ఇప్పుడు ఈ రోజు ఒక క్యారెక్టర్ కి ఒక బొట్టు ఎలా ఉందో మళ్ళీ ఆ ఫొటోస్ కంటిన్యూటీస్ తీసుకుంటారు కదా ఫొటోస్, ఆ బొట్టు అన్నది కూడా వచ్చి రమా గారు వచ్చి చూస్తారు. ఆవిడే వచ్చి చూస్తారు. బొట్టులో చిన్న కరెక్షన్ ఉన్నా మళ్ళీ తీసుకొచ్చి ఆవిడే కరెక్ట్ చేస్తారు. నేను ఒక్క మాట చెప్తానండి, ఆ టోటల్ ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గారు రాజమౌళి గారు కానీ, రమా మేడం గారు కానీ, వల్లి గారు కానీ, ఈవెన్ వాళ్ళ అబ్బాయి కార్తికేయ గారు కానీ, వీళ్ళు సినిమా కోసం పుట్టారండి. వాళ్ళు సినిమా కోసం పుట్టారు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు టాప్ హీరో. ప్రభాస్ కైనా ఒకటే రెస్పెక్ట్ ఉంటుంది, జూనియర్ ఆర్టిస్ట్ గారికైనా ఒకటే రెస్పెక్ట్ ఉంటుంది. వీళ్ళు వేరు వాళ్ళు వేరు, సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది. అంటే సినిమా అయ్యేంత వరకు కూడా వీళ్ళు నా మనుషులను చూసుకుంటారండి. వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్, నా కుటుంబ సభ్యులను చూసుకుంటారు వాళ్ళు. అమేజింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయ జానకి నాయక ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మొత్తం టోటల్ అవుట్డోర్ షూట్ చేసాం. అది బ్యాంకాక్ అండ్ జార్జియా అది వెళ్ళి షూట్ చేసాం. అది జయ జానకి నాయక. అండ్ జగత్ బాబు గారు తమ్ముడు క్యారెక్టర్. అంటే అక్కడ తప్ప ఒప్ప కాదు, అది రైట్ అయినా రాంగ్ అయినా అన్న చెప్పాడంటే చేసేయాల్సిందే అలాంటి తమ్ముడు క్యారెక్టర్. ఫస్ట్ టైం నేను బోయపాటి గారితో వర్క్ చేసిన ప్రాజెక్ట్ అది. నాకు మంచి నేమ్ కూడా తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్. అండ్ దట్ మూవీ వాస్ డీసెంట్ హిట్. రైట్. అండ్ కేర్ ఆఫ్ గోదావరి అది త్రూ అవుట్ క్యారెక్టర్ అండి. అంటే యాక్చువల్లీ అది ఓటీటీలో మంచి బాగా చూసారు జనాలు, కానీ బిగ్ స్క్రీన్ మీద మీకు అంతలా రాలేదు. ఎందుకంటే
ఒక మెయిన్ సౌండ్ అంటే పేరున్న కాస్టింగ్ ఎక్కువ ఉండదు మీకు. రైట్. వాళ్ళు ఏంటంటే కథాబలంతో తీసిన క్యారెక్టర్ కంప్లీట్ కానీ story చాలా బాగుంది. సూపర్ స్టోరీ. గోదావరి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ప్రజలకి చాలా ఎమోషన్స్ ఉంటాయి. అందులో ఒక ఎమోషన్ పులస చేప. ఓకే. పులస, ఆ పులస చేప అన్నది గోదావరి ప్రజలందరికీ కూడా ఒక ఎమోషన్. అది టమీ ఎమోషన్స్. అది ఎందుకంటే అది తినాలంతే, అది ఏమైనా తినాలి. అది ఎంత ఖర్చు అయినా కొనుక్కొని ఆ పులుసు పెట్టుకుని తినాలి. అది ఒక ఎమోషన్ అది. ఓకే. సో ఆ పులస చేప మీద కథ అది. సో వెరీ గుడ్ స్టోరీ, చాలా బాగా మంచి క్యారెక్టర్ అది. దాంట్లో కూడా అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్, త్రూ అవుట్ క్యారెక్టర్. బట్ బిగ్ స్క్రీన్ మీద వీళ్ళ ప్రమోషన్స్ అయ్యి కొంచెం మంచి సినిమా. అగైన్ ఆవిరి రవిబాబు గారితో. ఈయన పర్ఫెక్షనిస్ట్, మీకు తెలుసు. మీకు అసలు మీకు చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే కానీ చాలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మనం అన్ని నేర్చేసుకున్నాం, అన్ని వచ్చేసాయి, మనం ఒక ఆర్టిస్ట్ కదా అన్న కాన్ఫిడెన్స్ తోటి వెళ్తాం కదా, ఆ కాన్ఫిడెన్స్ మొత్తం జీరో అయిపోతుంది. ఈజ్ అ డిఫరెంట్ స్కూల్ రవిబాబు గారు. మీకు నాకు డే వన్ కొద్దిగా ఇబ్బంది పడ్డా, డే 2 ట్రాక్ లో పడిపోయా, డే 3 నుంచి ఆయన ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసి మీకు సింక్ అయిపోయారు. మీకు డైరెక్ట్ కొంతమంది డైరెక్టర్స్ ఎక్కడ ఇంప్రెస్ అవుతారని చెప్పంటే, మనం తప్పు చేస్తే వాళ్ళ కోపం రాదు. తప్పు చేస్తే కోపం రాదు. ఇమ్మీడియట్ నెక్స్ట్ తప్పు సరిదిద్దుకోకపోతే అక్కడ కోపం. గంటలో మీరు ఆ డైరెక్టర్ గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, మనలో ఏం నచ్చలేదు మనం తెలుసుకోగలిగితే అది మనం నాకు ఆయన ద బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ బ్రదర్ అయిపోయారు నాకు ఆయన. డే 1 డే 2 అని చెప్పి ఇలా తిడుతున్నారు ఏంట్రా బాబు అని చెప్పి అనుకున్నాం. డే 3 నుంచి క్లోజ్. లంచ్ లోకి బర్ని ఏం తింటావు నీకు అని చెప్పి అడిగి మరి పాపం తెప్పించేవారు ఇక్కడ నుంచి. ఇక్కడ మన స్పైసీ వెన్యూ నుంచి వాట్ ఈస్ దట్ ఆప్రికాట్ డిలైట్ పాపం తెప్పించి పెట్టేవారు పాపం. ఇప్పటికే నాకు నేను మా ఫోన్ లో టచ్ లో ఉంటాను ఆయనతో. అగైన్ క్రేజీ అంకుల్. నేను, మన గారు, రాజా రవీంద్ర అండ్ శ్రీముఖి. అండ్ చిన్న బడ్జెట్ మూవీ అండి, చిన్న బడ్జెట్ మూవీ. ఇట్స్ లైక్ అగైన్ అది కూడా బాగుండింది. అది అవుట్ అండ్ అవుట్ కామెడీ. నేను ఫస్ట్ టైం నేను మోహన్ బాబు గారిది ఇది క్రేజీ అంకుల్స్ ఒకటి, పాండవులు 9 ఒకటి, ఈ 2 సినిమాలు త్రూ అవుట్ కామెడీ క్యారెక్టర్స్ చేశాను. అది ఎంటైర్ దాంట్లోనే కామెడీ క్యారెక్టర్, దీంట్లో కామెడీ. నెగటివ్ రోల్స్ ఇంత బాగా చేసి మళ్ళీ కామెడీలోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు ప్రాబ్లం అనిపించలేదా? అంటే ఒక మేనరిజం వచ్చేస్తుంది కదా నెగటివ్ రోల్స్ అన్నప్పుడు. మీరు ఇన్ని నెగటివ్ రోల్స్ చేసినప్పుడు అగైన్ మీకు కామెడీలో ట్విస్ట్ అవ్వడానికి హౌ డిడ్ యూ టేక్ ఇట్ దెన్? ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ యూ అగైన్. ఛాలెంజింగ్ మనకి ఛాలెంజింగ్ అనే కన్నా మిమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళకి డైరెక్టర్స్ గొప్పతనం అని చెప్పి అనుకోవాలి మనం. ఇప్పుడు శ్రీహరి గారు ఉన్నారండి, శ్రీహరి గారు అంత విలనిజం చేశారు, ఆయన కామెడీ చేశారు, డీలో కామెడీ చేశారు. మోహన్ బాబు గారు అద్భుతమైన నెగటివ్ క్యారెక్టర్స్ చేశారు, బట్ ఆయన కామెడీ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు డిఫరెంట్ క్యారెక్టర్స్. చిరంజీవి గారు అంత డైనమిజం ఉంటుంది, అంత బాగా డాన్స్ చేస్తారు, అంత సీన్స్ అంత బాగా పండిస్తారు, అట్ ద సేమ్ టైం కామెడీ ఎరక్కొట్టేస్తారు. టైమింగ్ చాలా బాగుంటుంది, ఎంత మంచి టైమింగ్ ఉంటుంది కామెడీ మెగాస్టార్ గారు. సో పవర్ స్టార్ గారు తక్కువ కామెడీ చేస్తారు, ఎరగొట్టి అవతల పెడతారు. అంటే ఆర్టిస్ట్ అన్న తర్వాత ఇంకా అన్ని చేయాలండి. ఒకటే ఇదే చేస్తాం అని గిరిగీసి కూర్చుంటే మనకి క్యారెక్టర్స్ రావు. ఇన్ఫాక్ట్ మీలాంటి వాళ్ళు అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి యూ ట్రై టు పుట్ 100% ఇన్ దాట్ వెన్ యూ గెట్ అ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అగైన్ శేఖర్, ఇది ఒక అన్ఫార్చునేట్ అండి. ఇది మలయాళంలో ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండి ఇది. అసలు ఓటీటీని షేక్ చేసింది ఇది. జోసెఫ్ అని చెప్పి, ఇది మలయాళంలో జోజు జార్జ్ ఆయన చేశారు. ఇది చాలా పెద్ద హిట్. ఇది మన కరోనా టైంలో ఓటీటీకి వచ్చింది. అది రీమేక్ ఇది తెలుగులో శేఖర్. నాకు మేమందరం కూడా టోటల్ వర్క్ చేస్తున్నప్పుడు రాజశేఖర్ గారి కెరీర్ లో ఇది ఒక బ్లాక్ బస్టర్, మళ్ళీ చాలా పెద్ద హిట్ అవుతుంది కదా, బెస్ట్ మళ్ళీ కంబ్యాక్, చాలా పెద్ద మంచి కంబ్యాక్ అవుతుందని చెప్పి అనుకున్నాం. దేర్ ఆర్ కొన్ని ఇష్యూస్ వల్ల అది బయటకు రాలేదు. గోపాల
వాల్తేరు వీరయ్య కన్నా ముందే కదా. ఓకే. గోపాల నాకు ఇద్దరు సూపర్ హీరోస్ తోటి కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. వెంకటేష్ గారితో, పవర్ స్టార్ గారితో. నేను పవర్ స్టార్ గారితో ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఇది అలాగే లక్. మిథున్ చక్రవర్తి గారి కాంబినేషన్ లో ఒక త్రూ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, గోపాల్ క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ గురించి వాళ్ళకి ఏంటంటే ఒక టిపికల్ ఫేస్ గురించి, ఒక న్యూ ఫేస్ గురించి వీళ్ళు చూస్తున్నప్పుడు రామానాయుడు గారు ఈ కథ, స్క్రీన్ ప్లే, ఈ స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు సాయిమాధవ్ గారు, రైటర్ సాయిమాధవ్ గారు, బుర్ర సాయిమాధవ్ గారు ఆ మూవీకి రైటర్, డైలాగ్ రైటర్. డైరెక్టర్ గారితో బర్నీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆ క్యారెక్టర్ కి నాకు తెలిసి సరిపోతాడేమో పిలిపిద్దాం అని చెప్పి ఆయన ఒక మాట వేయడం వల్ల, ఆయన మాట వేయడం వల్ల నన్ను పిలిపించారు. ఆ రోజు డైరెక్టర్ గారు, రామానాయుడు గారు, సురేష్ బాబు గారు అందరూ ఉన్నారు రామానాయుడు స్టూడియో. వెళ్ళినట్టునే లుక్ టెస్ట్ లాంటివి చేశారు. లుక్ టెస్ట్ చేసి అక్కడే కన్ఫర్మేషన్ చేశారు. అది త్రూ అవుట్ క్యారెక్టర్. మిథున్ చక్రవర్తి గారు లాంటి లెజెండ్ తోటి వర్క్ చేసే అవకాశం దొరికింది. ఇద్దరు హీరోస్, త్రూ అవుట్ క్యారెక్టర్. గోపాల తర్వాత ఏమోనండి, నాకు అదే అనిపిస్తుంది. నాకు ఇన్ని చిన్న చితక హీరో, నెగిటివ్ విలన్స్, టెలిషోస్, టెలిఫిల్మ్స్ అన్ని కలుపుకొని ఒక 60-70 టీవీ షోస్ చేస్తే అన్ని టీవీలో వచ్చినంత పేరు నాకు బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు వచ్చి అంత అంటే అద్భుతమైన క్యారెక్టర్ చేశాడని చెప్పి ఇంకా నాకు రాలా. నేను గోపాల తర్వాత నాకు ఆ బ్రేక్ వస్తుంది అనుకున్నా. బట్ స్టిల్ అంటే మూవీ బాగా వెళ్ళింది, క్యారెక్టర్ మంచి రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత ఆ సినిమా వలన ఒక 2-3 మూవీస్ మళ్ళీ క్యారెక్టర్స్ వచ్చాయి. కృష్ణాష్టమి అని చెప్పి దిల్ రాజు గారి బ్యానర్ లో. బట్ స్టిల్ అనుకున్నంత బ్రేక్ అయితే నాకు రాలా. స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. అంటే ప్రతి నెల ఏదో ఒక మూవీ క్యారెక్టర్ వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు కూడా నేను మూవీ క్యారెక్టర్ చేస్తున్నాను, బిజీగానే ఉన్నా. హౌస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా క్యారెక్టర్స్ నాకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఒక నేరేషన్ ఉంది, ఒక మూవీ నేరేషన్ వెళ్తున్నా. ఐఎమ్ గెటింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నా. బట్ బ్రేక్ అన్నది ఎక్కడో వస్తుందండి. అంటే అది దాని గురించి అయితే నేను డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఇక్కడ ఈ ఒక్క ప్రొఫెషన్ లోనే మనం త్రూ అవుట్ క్యారెక్టర్ చేసిన ఒక్కొక్కసారి బ్రేక్ రాదు, సినిమా సక్సెస్ లేకపోతే బ్రేక్ రాదు. ఒక్కొక్కసారి వన్ సీన్ ఉన్న క్యారెక్టర్ కానీ 1 minute ఉన్న క్యారెక్టర్ కూడా బ్రేక్ ఇవ్వచ్చు. అందువల్లనే మనం పేషెన్స్ తో ట్రావెల్ చేయాలి, వచ్చిన క్యారెక్టర్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. బట్ దెన్ మీరు ఎక్కడ ఏ క్యారెక్టర్ కి అన్యాయం చేయకుండా ప్రతి క్యారెక్టర్ ని గేవ్ 100%. అండ్ అందరూ మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. ఎక్కడ మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ అది మాత్రం చెప్పుకోదగాల్సిన విషయం. బికాస్ మీరు ఏ క్యారెక్టర్ అయినా యూ స్టూడ్ బై ఇట్ అండ్ యూ మెయింటైన్డ్ ఇట్. ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేశారు. అందుకనే మీకు ఇప్పుడు కూడా ఇన్ని క్యారెక్టర్స్ వస్తూనే ఉన్నాయి, వన్ ఆఫ్టర్ వన్. అండ్ వాల్టేర్ వీరయ్య, ఐ షుడ్ సే థ్యాంక్స్ టు బాబీ గారు అండ్ కోన వెంకట్ గారు అండి. కోన వెంకట్ గారు, బాబీ గారు ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకున్న క్యారెక్టర్ ఇచ్చారు. ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ క్యారెక్టర్ బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి స్టెప్లు వేసిన క్యారెక్టర్ ఇది. వాల్తేరు వీరయ్య ఫస్ట్ ఆయన సాంగ్ లో పార్టీ సాంగ్ లో బట్ నా డైలాగ్ మీద ఆయన ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఎవరు వస్తున్నారని చెప్పంటే సముందర్ కా సర్కార్ అనగానే ఆయన ఎంట్రీ పడుతుంది, షార్ట్ పడుతుంది. వస్తుంది ఎవరని చెప్పండి, నా డైలాగ్ ఇమీడియట్ కట్ ఆయన బాస్ లేస్తారు, ఎంట్రీలో వస్తారు. సో ఐ వాజ్ హ్యాపీ. మేబీ కమింగ్ మూవీస్, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న మూవీస్ లో ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావచ్చు. ఐ హోప్ సో, హోప్ఫుల్లీ. అండ్ గీతా సాక్షి ఆల్సో వండర్ఫుల్ క్యారెక్టర్. సినిమా I didn't go well, but మంచి క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. న్యూ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు మూవీని కరెక్ట్ గా వాళ్ళు ప్రమోట్ చేసుకోలేకపోయారు. సో ఓవరాల్ దెర్ ఆర్ మెనీ మోర్ మూవీస్. అండ్ మీరు చాలా బాగా చేశారు అనుకున్న మీకు నచ్చిన మూవీ ఏది? అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వెర్ యూ రియలీ చెరిష్? బాహుబలి, బాబీ వన్, దట్ మార్తన్ వర్మ క్యారెక్టర్. రైట్. It's a main episode. It's a key episode. అండ్ అక్కడి నుంచి కథ లెగుస్తుంది. అంటే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చంపిన తర్వాత అక్కడి నుంచి కథ టేక్ ఆఫ్ ఉంటుంది. అండ్ అంత మంచి సీన్ లో, అంత మంచి ఎపిసోడ్ లో నాకు మా క్యారెక్టర్ దొరకడం నిజంగా అదృష్టం. థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ గోపాల ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్. అది ఒకటే నెగిటివ్ క్యారెక్టర్. అంటే ఏదైతే
ఆ విలనిజం ఉందో ఎగ్జిక్యూట్ చేసే క్యారెక్టర్ అదొకటే ఉంటుంది గోపాల్ క్యారెక్టర్ అంటే. రైట్. అంటే ఇద్దరు మెయిన్ ఇద్దరు పెద్ద హీరోల మధ్యలో క్యారెక్టర్ కాంబినేషన్ లో పడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ. అదొక మంచి క్యారెక్టర్. ఇప్పుడు నేను చేయబోయే ఇప్పుడు రాబోయే క్యారెక్టర్స్ కూడా కొన్ని మంచి క్యారెక్టర్స్ చేస్తున్నా. ఎస్డిటి ఇస్ లైక్ మై సాయిధరం తేజ్ గారు ఈజ్ లైక్ మై మన యంగర్ బ్రదర్ లాగా, నా తమ్ముడు లాగా ఆయన. అండ్ ఈజ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఆఫీసర్ థ్యాంక్ యూ సో మచ్ తేజ్. ఆయన సంబరాల ఎయిట్గట్లో ఒక క్యారెక్టర్ చేస్తాను, అది సంజయ్ దత్ గారు కాంబినేషన్. సంజయ్ దత్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. అలాంటిది ఆయన కాంబినేషన్ సంజయ్ దత్ గారు కాంబోలో నేను ఒక క్యారెక్టర్ చేస్తాను ఈ సంబరాల ఎయిట్గట్ మూవీలో. అలాగే విశ్వంబర కూడా చిరంజీవి గారి అప్కమింగ్ నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీలో ఒక క్యారెక్టర్ చేశాను, దట్ ఈస్ డిఫరెంట్ గెటప్, మైథలాజికల్ గెటప్ లో. అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మన దుల్కర్ గారిది SVLC ప్రొడక్షన్ లో అది షూటింగ్ అయిపోయింది, అది డబ్బింగ్ చెప్పాలి అది. దాని తర్వాత మైత్రి మూవీస్ వేరే వాళ్ళు కలిసి చేసిన ప్రాజెక్ట్ లో ఒక క్యారెక్టర్ చేశాను. ఇంకో 2 ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు కమిట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి. ఆ 2 చేస్తున్నాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఇవే. బట్ స్టిల్ గుడ్ అండి. నేను ఎవ్రీ మంత్ ఏదో ఒక క్యారెక్టర్ అయితే చేసుకున్నా, ప్రశాంతంగా వెళ్తున్నా. బట్ బ్రేక్ అన్నది రావాలి, వస్తుంది పక్క. నేను స్ట్రాంగ్లీ బిలీవ్ డెఫినెట్లీ నాకంటూ ఒక క్యారెక్టర్ రాసిపెట్టి ఉంటుంది. దట్ డే డెఫినెట్లీ ఐ గివ్ మై బెస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు వెల్ విషర్ అంటూ మీకు ఎవరైనా ఉంటే, నాగబాబు గారిని మీరు బాగా ప్రేస్ చేస్తారు కదా, అసలు నాగబాబు గారికి మీకు ఉన్న అటాచ్మెంట్స్ ఏంటి? ఆయన అబ్రాడ్ వెళ్ళి ఆ జెట్ లాక్ లో ఉండి ఇంటికి వచ్చి చాలా టైర్డ్ అయి ఉన్న టైంలో కాల్ వస్తే పార్టీ పరంగా ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చి బర్నీ హౌస్ లో ఉన్నాడు, మీరు రావాలని చెప్పన్నారు. ఈ ఫంక్షన్ ని పక్కన పెట్టి ఆ టైర్డ్నెస్ ఏదైతే జర్నీలో టైర్డ్నెస్ పక్కన పెట్టి డైరెక్ట్ స్టేజ్ మీద వచ్చేసారు. వచ్చేసి ఆయన నా గురించి నాకు సార్తో మాట్లాడుతూ బర్నీ నా తమ్ముడు, నా ఆత్మీయుడు అని అలాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆయన చెప్పారు అంటే, ఇంకా ఆయనకి నాకున్న రిలేషన్, ఆయనకి నాకున్న బంధం ఏంటో, ఆయన నన్ను ఏ రకంగా చూసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి ఆయనే చెప్పేశారు బర్నీ ఇది అని చెప్పి. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానండి నేను. అంటే కొంతమంది ఎప్పటికీ కూడా మనం బాగుండాలి, మన వెల్ఫేర్ మనం బాగుండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి, మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నాం ఆ గోల్స్ రీచ్ అవ్వాలి అని ఎప్పుడు ఆలోచిస్తారో, దే ఆర్ లైక్ అవర్ ఎల్డర్ బ్రదర్స్, గైడ్స్. మీకు ఎలా పరిచయం? ఒక ప్రాజెక్ట్ లో అండి, శిఖరం అని చెప్పి ఒక సీరియల్లో ఆర్కా మన బాహుబలి ప్రొడ్యూసర్స్ వాళ్ళది శిఖరం అని ఒక ప్రాజెక్ట్ చేసాం ఈటీవీకి. ఫస్ట్ టైం ఆయన పరిచయం అరౌండ్ 2010 లో చేసాం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లో పరిచయం. ఇంకా అక్కడి నుంచి ఇద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఇంకా అలాగే, ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్ బాండ్, ఫ్రెండ్షిప్ అని కూడా అన్న ఒక బ్రదర్హుడ్ బాండ్. ఆయన ఒక చిన్న తమ్ముళ్ళలాగే చూసుకుంటారు ఆయన. ఆయన అంత వెల్ విషర్ గా ఎప్పుడు మీ తోడుగా ఉంటున్నారంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే బాండ్ తెలుస్తుంది. ఆయన మాకు పెద్ద నాకే కాదు, ఒక సర్కిల్, ఒక చిన్న సర్కిల్ మాది, ఒక 4-5 ఉంటాం, 6-7 ఉంటాం అంతే. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా అందరం కలిసి వర్కౌట్ జిమ్ చేసుకుంటాం అపోలో లైఫ్ స్టూడియోలో. అందరూ స్ట్రిక్ట్ డైట్ లో ఉంటాం, ఎవరు గోల్స్ ఆలుకున్నాయి, ఎవరికి ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అని ఒక 5 years నుంచి వదిలేశారు అందరు కూడా. 5 years నుంచి ఎవరు ఏ పార్టింగ్ లేదు, ఏమి డ్రింకింగ్ లేదు, ఏమీ లేదు. అన్ని హ్యాబిట్స్ పక్కన పెట్టి జిమ్, వర్కౌట్స్, షూటింగ్స్, ఫ్యామిలీ, అంతే. So hopefully we hope you'll give one of the best in future also. So మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే వెబ్ సిరీస్ కానీ ఎలాంటివి డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేస్తున్నారా? సోనీ లివ్ కి మన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ గోపాల ప్రొడ్యూసర్స్. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి సోనీ లివ్ కి ఒకటి జగత్ బాబు గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు. అది ఆల్రెడీ షూట్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. Season 1 చెప్పాను. Season 1 లో నా క్యారెక్టర్ అంత లెంగ్త్ అంత ఉండదు. Season 2 నుంచి నా క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ నెగటివ్. It's a negative character. Amazing andi, and it was very wonderful coming across you and sharing things about you. And మీరు at last ఈ జనరేషన్లో ఉన్న సినిమా ఇండస్ట్రీకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు చెప్తానండి, ఒకటే లైఫ్,
డ్రీమ్ బిగ్, రైట్. గివ్ యువర్ బెస్ట్. అంతే. రెండో వర్క్ హార్డ్ ఫర్ ఇట్. రెండో లైఫ్ అన్నది పక్కన పెట్టండి, అది ఉంటుందో ఉండదో కూడా తెలియదు, నిజంగా దట్స్ ఉండదు, ట్రూ. ఉన్నది ఒకటే జీవితం. డ్రీమ్ బిగ్, ద బెస్ట్ ఇచ్చి పడేయండి. అక్కడ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, బద్ధకం అస్సలు వద్దు. వెళ్ళిపోయిన టైం మళ్ళీ రాదు కాబట్టి టైము హెల్త్ రెండు ప్రయారిటీ ఇవ్వండి. ఈ రెండింటిని చాలా ఫస్ట్ ప్లేస్ లో రాసుకోండి. మీరు బుక్ లో పెట్టుకుంటే మీ గోడ మీద రాసుకోండి మీ ఇంట్లో. టైమ్, హెల్త్, ఈ రెండు కాపాడుకోవాలి. డ్రీమ్ బిగ్, గివ్ యువర్ బెస్ట్. సో అమేజింగ్ అండి. అండ్ మీరు చాలా డ్రీమ్స్ చూసే ఉంటారు. మీరు అలా టైం వేస్ట్ చేయకుండా మీ డ్రీమ్స్ని స్కోపప్ చేసుకొని వర్క్ హార్డ్ టువర్డ్స్ యువర్ డ్రీమ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు సివిఆర్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సివిఆర్ ఛానల్కి నేనే థ్యాంక్స్ చెప్పాలి. నన్ను పిలిచి మీరు నాతో ఇవన్నీ మాట్లాడించి నేను ఆడియన్స్తో నేను అన్ని షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు సివిఆర్కి న్యూస్ ఛానల్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఆడియన్స్కి అందరికీ కూడా నేను కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు ఆదరించి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఎలాగ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.